ప్రభువా నీ పరిచర్యలో పాలివాడనైతిని, ప్రభువా నీ పరిచర్యలో పాలివాడనైతిని. నిన్ను పోలి నీతో కలసి నేను నడచెదను, నిన్ను పోలి నీతో కలసి నేను నడచెదను. రాజులైన యాజకులం వంశములో చేరితిని, పరలోక రాజ్యానికి వారసుడనైతిని, పరలోక రాజ్యానికి వారసుడనైతిని. ప్రభువా నీ పరిచర్యలు పాలివాడనైతిని. నీ నీతి నీ రాజ్యం మొదట నేను వెదకెదను, నీకున్న మనస్సుతో నీ ప్రేమను పంచెదను. నీ నీతి నీ రాజ్యం మొదట నేను వెదకెదను, నీకున్న మనస్సుతో నీ ప్రేమను పంచెదను. నీవే నా రాజువని, నీవే నా ప్రభుడవని, నీవే నా రాజువని, నీవే నా ప్రభుడవని. నా తుది శ్వాస వరకు నీ సేవ చేసెదను. నా తుది శ్వాస వరకు నీ సేవ చేసెదను, నా తుది శ్వాస వరకు నీ సేవ చేసెదను. ప్రభువా నీ పరిచర్యలు పాలివాడనైతిని. క్రీస్తునందు ప్రియమైన ప్రార్థనా టీవీ ప్రేక్షకులకి ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారండి? చాలా సంతోషం. ఈ మే నెల మాసంలో వర్షాలు కూడా పడుతున్నాయి. అయినా సరే జాగ్రత్తగా మనం మసులుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుంటూ మరి మన ఇళ్ళల్లో రెస్ట్ తీర్చుకుంటూ బైబిల్ చదువుతూ దేవుని అన్వేషణలో ఆ ప్రార్థన విజ్ఞాపనలో మసులుకోవాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇక నేను వాక్యపు లోతునకు వెళ్తున్నాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో 2వ వాక్యాన్ని మనం చదువుకుందాం. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను. సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన పరిశుద్ధుడవైన తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. వాక్యమై ఉన్న దేవా వందనాలు. నీ వాక్య స్పీడ్లో కొంత సమయం మాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మదేవుడా,
మీ నడిపింపులో మీ మెల్లని స్వరము మాకు వినిపించి మా హృదయాలను త్రెప్పలు చేయమని మా అందరికీ వినగలే చెవి, గ్రహించగల హృదయము మా అందరికీ దయచేయమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలండి. ఇక వాక్యపు లోతునకు మనము బయలుదేరుతున్నాము. మన హృదయాలను సిద్ధం చేద్దాం. ఇక మనం విందాం. ఈ గ్రంథ రచయిత అపోస్తులైన యోహాను గారు, మన ప్రభువు యొక్క శిష్యుడు, విపరీతంగా ప్రేమించగల శిష్యుడు. ప్రభు కూడా యోహాను గారిని ప్రేమించేవాడు. ఆయన రొమ్మునకు ఆనుకునే అనుభవము కలిగి ఉన్నాడు. అయితే ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయినప్పుడు అప్పటి నుంచి ఈ శిష్యులంతా ఏకమై సువార్త ప్రకటించారు. చాలామంది హతసాక్షులైపోయారు. అయితే ఇక్కడ గమనించినట్లయితే ఈ యోహాను గారిని మరి రోమ గవర్నమెంట్ వారు ఈ సువార్త ప్రకటిస్తున్నప్పుడు, ఈ సత్య సువార్తను ఆయన బహుగా ప్రకటిస్తున్నప్పుడు యోహాను గారిని కూడా పట్టుకొని సలసలసల కాగే నూనెలో పడవేశారు. అయితే నూనె ఆయనకు ఏమి హాని చేయలేదు. కారణం ఏంటంటే ఆయనలో ఉన్న శక్తి, పరిశుద్ధ ఆత్ముడు ఆ నూనె వేడిమి కంటే వీణల ఉండే ఆ శక్తి గొప్పది. అందుకని ఆయనకేమీ జరగలేదు. ఇది చూసిన ఆ రోమ గవర్నమెంటు ఏం చేసిందంటే ఆయన తీసుకుపోయి పద్మాసు దీపంలో పడవేశారు. చుట్టూ సముద్రం, ఒక చిన్న దీవి. ఆ దీవిలో పడవేస్తే మరలా వచ్చే స్థితిగతులు లేవు. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ పడవేశారు. పడవేస్తే అక్కడ ఊరుకోలేదు. అక్కడ కూడా దేవుని స్తుతిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు, దేవుని గణపరుస్తున్నాడు. అప్పుడు ఏమైందంటే ఒక సండే, ఆదివారం రోజు ఆయనకు దర్శనం కలిగింది. ప్రభు దర్శించాడు. దర్శించి ఆయన పరలోకము చేరినట్లుగా దేవుడు ఆ దర్శనాన్ని చూపించి ఆ ప్రభు దగ్గర, ఆ దేవతి దేవుడే దగ్గర, ఆయన ఆరాధించే దేవుని దగ్గర చచ్చిన కుక్క వలె పడి ఉన్నానని వాక్యం సెలవిస్తుంది. ఎంత తగ్గింపు జీవితమో చూసారా? మనమైతే ఏం చేస్తాము? గమనించాలి వాక్యాన్ని. నా ప్రియ సహోదరి సహోదరుడా, చచ్చిన కుక్క వలె ఆయన పాదాల దగ్గర పడి ఉన్నాడట. అయితే ఈలోపు ఒక దేవదూత వచ్చి ఆయన తీసుకుని పోయి భూత భవిష్యత్ కాలములలో జరిగేవి, జరగబోయేవి మొత్తం ఆయనకు బయలుపరిచేశారు, చూపిస్తాము మొదలుపెట్టారు. ఏమేమి జరుగుతాయి, ఎట్లా, 7 దీపస్తంభములు ఏంటి, 7 ఆత్మలు ఏంటి, 7 ముద్రల గురించి, ఇంకా 7 సంఘాల గురించి, ఈ విషయాలన్నీ అపోస్తులైన యోహాను గారికి, ఆ భక్తుడికి ఈ దూతలు తెలియపరిచినాయి. తెలియపరిచినప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఈ 3వ అధ్యాయంలో చాలా విషయాలు ఉన్నాయి. ఉంటే నువ్వు వెచ్చగా ఉండు, లేకుంటే చల్లగా ఉండు, నువ్వు వెచ్చకుంటే ఉమ్మి వేస్తాను అని మాటలు అవన్నీ రాయమంటే రాశాడు. 4వ అధ్యాయంలోకి వచ్చేలేకే ఏమంటున్నాడంటే, చదువుకుందాం చూడండి. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, ఇదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉంది. ఎక్కడ? పరలోకమందు. చూసారా? భూలోకములో మనము ఎలా ఉంటే పరలోక రాజ్యం చేరుతాం. భూలోకములో ఆ యోహాను గారు ఎలా ఉంటే పరలోకం చేరాడు. ఇవి మనము తెలుసుకోవాల్సిన విషయాలు. ప్రభువుని అత్తుకునే అనుభవం ఉండాలి. ప్రభు అడుగుజాడలో నడిచే అనుభవం ఉండాలి. నిత్యము ప్రభుని ఆరాధించే యోగ్యత కలిగి ఉండాలి. భూలోకంలో, ఈ భూలోకంలో మనం చేయవలసిన పని అంటే ఆయన సేవా దృక్పథంలో సమయం అనుకోకుండా, ఆ సమయం అనుకోకుండా ప్రభుతో రిలేషన్. చూసారా? ఆ విధంగా జీవించాలి. ఈ భూలోకంలో ఆ విధంగా జీవించాడు యోహాను గారు. అందుకనే ఆయనకు దర్శనం ఏర్పడి ఆ పద్మాసు దీపములో నుంచి పరవాసుడయ్యి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి ఈ యొక్క విషయాలు, ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న సత్యములను బయలుపరుస్తూ ఉన్నారు, రాయమన్నాడు.
ఇది ఒక పుస్తకంగా నమిలి మింగటం జరిగింది. తెలుసా అండి? ఇది అసలు మనం నేర్చుకోవాల్సినది. భూలోకములో మనము పరిశుద్ధులుగా జీవిస్తే పరలోకం చేరుతాం. అంతేగాని భూలోకంలో మనం ఇష్టానుసారంగా జీవిస్తే ఆ పరలోక పట్టణము మనది కాదు. ఇది గుర్తుంచుకోవాలి. మనము ఇక్కడ కొంతకాలమే జీవిస్తాం, కానీ అక్కడ యుగయుగాలు జీవిస్తాం. అక్కడ సూర్యుడు అయినా ఉండడు, చంద్రుడు ఉండడు, ఇంకా నక్షత్రాలు ఉండవు, భూమి ఆకాశములు ఉండవు. అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, వేదన లేదు, నిత్య సంతోషం, అక్కడ నిత్య ఆనందం. ఆ పరలోక పట్టణం చేరాలంటే మనం ఈ భూలోకంలో మన జీవన సరళిని మనం చాలా జాగ్రత్తగా మలుచుకోవాలి. ఇష్టానుసారమైన పరిస్థితులలో మనము జీవించకూడదు. అది అసలు విషయం. భూలోకంలోనే మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. తెలుసండి? భూలోకంలో మనం సిద్ధపాటు కలిగి ఉండాలంటే ప్రభుతో నమ్మకంగా జీవించాలి. నమ్ముట మన వశమై ఉండాలి. ప్రభుని పరిశుద్ధత కలిగి జీవించాలి. అప్పుడు ప్రభువు ఈ యోహాను గారిలాగా మనం కూడా పరలోక రాజ్యానికి చేరగలం. ఆ భూత భవిష్యత్ కాలములలో జరిగే అన్ని తన మరి శిష్యుడైనటువంటి యోహాను గారు ఆయనకు బయలుపరిచారు. దేవదూతలు వారిని తీసుకెళ్ళిపోయి ఇవన్నీ చూపించాడు. ఎలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది అని. ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాలు ఇవి. ఏమేమి జరిగాయి, జరగబోయే విషయాలన్నీ మరి తన భక్తుడైనటువంటి మరి యోహాను గారికి తెలియపరిస్తే ఈ ప్రకటన గ్రంథాన్ని ఆయన వ్రాయటం జరిగింది. తెలుసండి? అప్పుడు రాసి అక్కడ చెప్తున్న మాటలు ఏంటంటే 3వ వాక్యం, వెంటనే నేను ఆత్మవశుడనైతిని, ఇదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను, సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. చూసారా? సింహాసనమందు ఆసీనుడైన దేవుడు మన దేవుడు. ఆ సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు 24 పెద్దలు, దేవదూతలు, పరిశుద్ధులు అందరు కలిసి ఆయన్ను ఆరాధిస్తారు. ఆరాధనకు యోగ్యుడు ప్రభువా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము ప్రతిగానములు చేస్తారు. అందులో మనం ప్రవేశించటానికి భూలోకములో సిద్ధపాటు కలిగి మనము నిత్యము ఉండాలి. ఒకరోజు అని కాదు, నిత్యము మనము ప్రతి సమయము ప్రభుని విడిచిపెట్టకూడదు. అప్పుడు మనము పరలోక రాజ్యానికి వారసులం అవుతాం, పరలోకం చేరుతాం. ఆ 24 పెద్దల సమక్షంలో సాష్టాంగపడతాం. ప్రభు ఎదుట, ఆ సింహాసనం ఎదుట, ఆ న్యాయ సింహాసనం, ధవల సింహాసనం, మహిమ సింహాసనం, ఆ సింహాసనం ఎదుట చేరుతాం. కూడి మనము ప్రతిగానము చేస్తాం, ఆ పరిశుద్ధుని కొనియాడతాం. పరలోక పట్టణంలో బంగారు వీధులలో మనం నివాసం చేస్తాం. నివాసం చేయటానికి మనము అర్హత ఇక్కడే సంపాదించుకోవాలి. భూలోకంలో మనం ఏ దేశం నుంచి వచ్చామో ఆ దేశం మరలా చేరాలంటే అర్హులమై ప్రభుతో సత్సంబంధం కలిగి ప్రభువులో జీవించాలి. మనం ఎప్పుడు కూడా ప్రభుని విడిచిపెట్టి జీవించలేము. కనుక మనమైతే విడిచిపెట్టి జీవిస్తాం, కానీ ప్రభువు మనం విడిచిపెడితే ఒక్క క్షణము భూలోకంలో ఉండలేము. ఆయన కాపుదల, భద్రత నిత్యము మనతో ఉంటుంది. అది దేవుడు, మన దేవుడు, జీవాత్మ ఆయన, పరమాత్మ ఆయన. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సోదరుల, ప్రియ సంగమా, పరలోకము పరలోకం అంటున్నాము. అక్కడ ఏముంటున్నాయి? అక్కడ సింహాసనం ఉంటుంది. పరలోకములో 24 పెద్దలు ఉంటారు. పరలోకములో 1000 దూతలు ఉంటున్నాయి. పరలోకములో పరిశుద్ధులు అక్కడ చేరతారు. అక్కడ ప్రభు మహిమైశ్వర్యాన్ని చూస్తూ ఉంటాం. ఆ బంగారు వీధులలో ప్రయాణిస్తాం. మనం ఆ గొర్రె పిల్ల ఎలుగులో మనం ప్రజ్వలింపబడుతూ ఉంటాం. అక్కడ సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, ఏమీ ఉండదు. అక్కడ ఉండేది గొర్రె పిల్ల క్రీస్తు. ఆయన తండ్రి దగ్గర కుడి పార్శ్వమున నిలిచి విజ్ఞాపన చేస్తున్నాడు. తెలుసండి? మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. భూలోకంలో నువ్వు జీవించిన దినాలలో ప్రభుతో ప్రయాణం చేయి. ఈ రాజ్యం రావాలంటే ప్రయాణం చేయి. నీ దేవుణ్ణి హత్తుకోవాలంటే ప్రయాణం చేయి. నీ దేవుణ్ణి ఆరాధించాలంటే ప్రయాణం చేయి. నీ ప్రయాణం ఎలా ఉంది?
ఏదరి చేరాలని అనుకుంటున్నావు కనుక ప్రియ మిత్రమా, ఇక్కడ 4వ వాక్యం చదువుకుంటే సింహాసనము చుట్టూ సింహాసనము చుట్టూ 24 సింహాసనములు 24 సింహాసనములు ఉండెను. ఈ సింహాసనములందు ఆ సింహాసనములందు 24 పెద్దలు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని ఏం వస్త్రములు కావాలి మనకి? తెల్లని వస్త్రములు కావాలి. తెలుసా, మన దేవుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు. ఇక్కడ గమనించినట్లయితే 24 సింహాసనములు 24 సింహాసనములు. ఈ సింహాసనములందు ఆ సింహాసనములందు 24 పెద్దలు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. చూసారా? చూడండి, చదవండి కింద. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ఆ సింహాసనం ఎట్టుంటుందో తెలుసండి? మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుతుంటవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. 7 దీపములు అంటే దేవుడు 7 ఆత్మలో 7 సంఘములతో చెప్పు సంగతులు ఏమనగా అని రాయబడి ఉంటుంది. చూసారండి? 7 దీప స్తంభములు, 7 ఆత్మలు, దేవుని 7 ఆత్మలు ప్రజ్వలింపబడుతూ ఉంటాయి ఆ సింహాసనం చుట్టూ. అంత మాత్రమే కింద వచ్చిన చదువుకుంటే మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రము గాజు వంటి సముద్రము ఉన్నట్టు నేను చూస్తా ఉన్నాను అంటున్నాడు. ఎవరు? యోహాను గారు. ఆ సింహాసనములకు మధ్యను సింహాసనం చుట్టూను ముందు వెనక కన్నులతో నిండిన 4 జీవులు ఉండేను. చూసారా? ఆ జీవులు ఎలా ఉన్నాయో కూడా వర్ణించాడు. చూడండి, మొదటి జీవి సింహము వంటిది. ఎటండి? మొదటి జీవి సింహం వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుషుని ముఖమును పోలినది, నాలుగో జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. అది పక్షిరాజు వంటి 4 జీవులు కూడా ప్రభుని ఆరాధిస్తూ ఉంటారు. 24 పెద్దలే కాదు, ఏవే దూతలే కాదు, ఈ 4 జీవులే కాదు, పరిశుద్ధులుగా తీర్చబడిన మనందరం మరి అలా సింహాసనం చుట్టూ చేరి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. చూడండి, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని 3 సార్లు ముమ్మారు స్తుతించారు. అంటే దాని అర్థం ఏంటి? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క. మనము ఏం చేస్తామో ప్రతి కార్యక్రమానికి తండ్రి ఒక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ అంటే ఇక్కడ ఎన్నిసార్లు స్తుతిస్తున్నారు వీళ్ళు? పరిశుద్ధుడు 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 3 సార్లు స్తుతిస్తున్నారు. 4 సార్లు స్తుతించవచ్చు, లేకపోతే 2 సార్లు, 3 సార్లు. ఈ పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు పరిశుద్ధుడు, నిష్కలంకుడు. ఆయనే దేవుడండి. ప్రపంచం మొత్తానికి దేవుడు ఎవరంటే నజరేయుడైన యేసు. ఆయన ప్రేమామయుడు, అగాధ ప్రేమ, అవధులు లేని ప్రేమ, అంతము లేని ప్రేమ. చూడండి, 9వ వాక్యం చదువుకుందాం. ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాకని ఆ జీవులు 4 జీవులు కీర్తించుచుండెను. చూసారా? మనం కీర్తించాలా, దేవుణ్ణి మహిమపరచాలా, ఎలుగెత్తి దేవుని స్తుతించాలా, దేవుని ఆరాధించాలా. తెలుసండి, ఇది దేవుడి యొక్క రిలేషను. దేవునితో మనం ఐక్యమై ఉండాలంటే దేవుణ్ణి స్తుతించాలా, ఆరాధించాలా. మన దేవుడు ఆరాధనకు యోగ్యుడు. ఆయనను విడిచి ఈ జీవాత్మ దేవుడండి. ఆయనే దేవుడు, మనతో ఉంటాడు నిత్యము, మనం ఎన్ని వెంట ఉంటాడు నిత్యం. అందుకని భూలోకములో మనం చేసే ప్రతి క్రియ పరలోకానికి చేరేటట్టుగా ఉందా, లేకపోతే భూలోకములనే సరిపెట్టుకోవాలని, భూలోకమే శాశ్వతమని, భూలోకమే ఇది అనుకుంటే ఇంకంతే సంగతులు. పరలోకానికి నీకు సంబంధం లేదు, ఎవరికైనా అంతే.
మనం ఎంత గొప్ప ఇదన్నా సరే భూలోకంలో చూపించినా నో నథింగ్. పరలోకానికి మరి వారసులు అవ్వాలంటే భూలోకములో ఇదిగో యోహాను గారు ఎంత హింసించినా, ఎంత నిందించినా, ఎంత అవమానించినా ఆయన ఎక్కడ కూడా సువార్తను ప్రకటించకుండా ఉండలేడు. ఆయన లాస్ట్ మధ్యలో కూడా ఆ పద్మాసు దీపం నుంచి బయటికి తీసుకొచ్చినానికి కూడా బహు వృద్ధుడై కూడా వృద్ధాప్యంలో సంఘానికి సువార్తను ప్రకటించాడు. ఎంత భాగ్యం చెప్పండి. ఇది భాగ్యం అంటే. ఆయనే శిష్యుల అందరూ హతసాక్షులు అయిపోయారు, కానీ మామూలు ఆ సాధారణ మరణము. అందుకే పేతురు ఏమన్నాడంటే అసలు వాస్తవంగా సరే ప్రభువా, నాకు ఇన్ని పనులు అప్పచెప్పావు, కాయమన్నావు, మేపమన్నావు, నా గొర్రెలను ఇచ్చేయమని అన్నీ చెప్పావు, ఈ యోహాను గారి పరిస్థితి ఏంటి? ఏమయ్యా పేతురు గారు, కేపా నేను వచ్చేంత వరకు ఈయన బ్రతికుడుట నాకు ఇష్టమైనప్పుడు ఏమి నీకు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఈ బహు వృద్ధుడుగా ఉండి ఆయన చనిపోతాడు అని దాని అర్థం. అన్ని పనులు చేసిన తర్వాత, అన్ని ముగించిన తర్వాత ఆయన ప్రభువుని పిలుపు మేరగా ఆయన రాజ్యానికి చేరాడు. ఇది మన సేవకులు చేసే పని కానీ, విశ్వాసులు చేసే పని కానీ, ఈ లోకంలో చేసే దేవుని కొరకు జీవించే వాళ్ళు చేసే పని అది. అట్టి భాగ్యము చాలా గొప్ప భాగ్యం అన్నమాట. ఏది నీ భాగ్యం అంటే ప్రభుని ఆరాధించటమే నా భాగ్యం, ప్రభుని కలిగి జీవించటమే నా భాగ్యం అనాలి. అంతేగాని ఈ లోక భాగ్యాలన్నీ చూపిస్తే వాటి సంబంధం లేదు, దేవునికి వాటికి సంబంధం లేదు. వాటిని చూపించి వాళ్ళందరినీ మొబలైజేషన్ చేస్తే అది దేవుడు నచ్చడా. దేవునికి ఇష్టమైనది ఏంటంటే నీ హృదయంలో ఉన్న తలంపులు, నువ్వు ఎలా జీవిస్తున్నావు, ఇది దేవునికి కావలసినవి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, ఈ చల్లని వేళలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే సర్వసత్యములు ఏంటంటే ఉన్నవాడు, అనువాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు చెప్పు సంగతులు ఏమంటే మన క్రియలను మనము నిత్యము పరిశీలన చేసుకోవాలి. మన క్రియలు ఎలా ఉన్నవి, ప్రభువుకి ఇష్టంగా ఉన్నాయా, లేకపోతే ఎల్ఎన్ గోడ్ ఇష్టం అనుకుంటే. అందుకే ప్రభు అంటాడు నీకు కలిగింది గట్టిగా పట్టుకొని ఉండమంటాడు, సడలని విశ్వాసముతో జీవించమంటాడు. నీ విశ్వాస ప్రయాణం ఎలా ఉండాలంటే శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కష్టకాలాలు ఎదురైనా, దుఃఖ సమయము ఒకవేళ తటస్థించినా, ఏదొచ్చినా సరే నువ్వు నిలబడాలి, అంతే, ఊగిపోకూడదు అంటాడు. అందుకే యోహాను గారు ఊగిపోలేదు. అందుకనే మహత్తరమైన మాటలను ఈ గ్రంథంలో లిఖించటానికి యోహాను గారికి దేవుడు అవకాశం ఇచ్చాడు. యోహాను గారు సువార్తను రాశాడు, 3 పత్రికలను రాశాడు. ఈ ప్రకటన గ్రంథాన్ని భవిష్యత్ కాలములను జరగబోయే అన్ని విషయాలను ఇందులో పొందుపరిచాడు. ఇది ప్రకటన అంటే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చదువుకున్నట్టయితే మనము ఆ 10వ వాక్యం ఒకసారి చదువుకుందాం. ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడైయుండు అని ఎదుట సాగిలపడి. ఎట్లా ఉండాలండి మనము దేవుని సన్నిధిలో? ఆయన సన్నిధిలో మనము సాగిలపడాలి. అది అసలు సాష్టాంగ నమస్కారం చేయాలి. ఎందుకు పడాలి అంటే జీవాత్మ ఆయన గనుక, మన సర్వము ఆయన గనుక. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్టయితే 24 పెద్దలే ఆ కిరీటములను తీసి అక్కడ పడేసి సింహాసనం ఎదుట సాగిలపడ్డారు. మనం ఎంత చెప్పండి? మన కెపాసిటీ ఎంత, మన స్థాయి ఎంత, మన పరిస్థితులు ఏంటి? సాగిలపడే అనుభవం ఉంటేనే పరలోక రాజ్యం, లేకపోతే ఈ భూలోకములనే నీ జీవితము. దీనికోసమే పరిమితం చేసుకుంటే ఏం ప్రయోజనం లేదు, అది నిష్ప్రయోజనం. కనుక ప్రభుతో మనము సాగిలపడే అనుభవం ఉండాలి, ప్రార్థించే అనుభవం ఉండాలి, ఆరాధించే అనుభవం ఉండాలి, ఆయనతో కలిసిమెలిసి జీవించే అనుభవం ఉండాలి, ఆయన అడుగుజాలలో ప్రయాణం చేసే అనుభవాలు ఉండాలి. అవి దేవుడికి ఇష్టం. మనలో ఉన్నవి ఏమి చూడడు ప్రభు, మనలో ఉన్నవి ఆ ప్రభుకి ఏదైతే ఇష్టమో వాటిని చూస్తాడు ప్రభు.
కనుక మనం చూసినట్లయితే 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడై ఉన్న వాని ఎదుట సాగిలపడి యుగయుగములు యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయుచు ప్రభువా, మా దేవా. అది ప్రభువా. మనం ఏమనాలి? ప్రభువా అనే విషయంలో మనము మన హృదయ శుద్ధితో ఉండి ప్రభువా అంటే నా కుమారుడా అంటాడు. ఏమీ నా కుమారుడా నీకేమో అవసరము చెప్పమంటాడు. అంతేగాని మత్తయ్య గారు రాసిన సువార్తలో ప్రభువా ప్రభు అని పిలుచువాడు పరలోక రాజ్యము చేరడు కానీ ప్రభు చెప్పాడు, మేము అది చేసాము ఇది చేసాము, నీ నామున అనేక అద్భుతములు చేశాము, దయ్యములు వదలగొట్టాము. ఏం చేసావు నువ్వు? అక్రమము చేయి వారలా నా వద్ద నుంచి పోండి. ఇక్కడ అందుకని వీళ్ళు ఏమంటున్నారంటే 24 పెద్దలు కానీ 4 జీవులు కానీ ఆ యొక్క 10,000 దూతలు కానీ ఏమంటున్నారంటే ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను. దానిని బట్టి సృష్టింపబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద అర్హుడవు అని చెప్పుచు. అది అర్హుడు మన ప్రభు. ఏది? మహిమ ఘనత ప్రభావములకి అర్హుడవు నీవే ప్రభు మనం అనాలండి. అంతేగాని ఆయన పక్కన పెట్టేసి నేనేనంటే కుదరదు. కనుక అర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. దేవుడి మాటలు మన ఎన్నికలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి, కన్నులు మూయండి, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు. మీరు మాట్లాడిన ఈ శ్రేష్టమైన మాటలకై నిన్ను స్తుతిస్తున్నాము. ఆయన మాకు నేర్పించిన దేవుడవు, మాలో ప్రజ్వలింపజేసిన దేవుడవు. ఈ వాక్య స్పిరిట్లో నీ నామ ఘనతకై ఈ వాక్యం అనేక మందికి మీరు పంపించి అనేక హృదయాలు తాగటానికి కృప అనుగ్రహించమని, ఈ వాక్యం విన్న ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ ఇవ్వండి. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.